నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థుల లక్ష్యంతో చదువులు కొనసాగించాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నిర్వహించిన ఐఐటి అచీవర్స్ సెరమనీ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదుతో పాటు పథకాలు అందజేసి సత్కరించిన పాఠశాల ప్రతినిధులు. భారతీయ విలువలు విద్యార్థులకు నేర్పించేందుకు పాద పూజ. గూడూరులోని శ్రీ చైతన్య పాఠశాలలో తల్లిదండ్రులకు పాద పూజ చేసి ఆశీర్వచనాలు తీసుకున్న విద్యార్థులు. అనంతరం మాట్లాడిన ప్రిన్సిపాల్ ఏజెంలో వైకాపా హయాంలో పేదల వైద్యం కోసం ₹1 కూడా వెచ్చించలేదు. రాపూర్లోని తెలుగు గంగ అతిథి గృహంలో సైదాపురం, రాపూర్, కలవాయి మండలాలకు చెందిన బాధితులకు సీఎం సహాయ నిధి కింద చెక్కులు అందజేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఇంటి వద్దనే లీప్ యాప్ ద్వారా విద్యా బోధన. మనుబోలులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎంఈఓ నరేష్ కుమార్. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఐఐటి అచీవర్స్ సెరమనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చదువుల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహంతో పాటు పథకాలు అందించి సత్కరించారు. 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల కోసం ఐఐటి అచీవర్స్ మెరిమనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి తరగతిలో 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు, పథకాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల పూర్వ విద్యార్థి వెంకటకృష్ణ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు అంకిత భావంతో చదవాలన్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహంతో పాటు పథకాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. లక్ష్యం ఎంచుకుని చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని వివరించారు. అలాగే మిగిలిన స్టూడెంట్స్ అందరికి కూడా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేయడం. దీంతో పాటు స్టూడెంట్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్, ఐటీఎస్ ఇన్నోవేటివ్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్, దానిలో భాగంగా ఐఎంఓ, ఐఎస్ఓ, ఐఈఓ ఇన్నోవేటివ్ మ్యాథ్స్ ఒలింపియాడ్, ఇన్నోవేటివ్ సైన్స్ ఒలింపియాడ్ అండ్ ఇన్నోవేటివ్ ఇంగ్లీష్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కూడా రాశారు. ఆ టాపర్స్ కూడా మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూట్ జరిగింది. అండ్ మన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఒక 10 సంవత్సరాల పైగా ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ జరుగుతుంది. ప్రోగ్రామ్ వల్ల స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతున్నారు, మంచి రిజల్ట్స్ సాధించగలుగుతున్నారు. ఇది స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ క్లియర్ చేసే టైంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల వాళ్ళకి We have celebrated IIT Achievers Ceremony. I am very happy to announce that all the students, those who are studying here, who have passed out, has also got selected in JEE Mains and NEET, and also one of our ex-student got selected as a state All India 52 rank as an income tax inspector. We are very proud of it, and we hope all the students those who are studying from IIT. మండలంలోని 2వ పట్టణంలో ఉన్నటువంటి విఎస్ఆర్ స్కూల్ నందు ఈరోజు ఐఐటి అచీవర్స్ సెరమనీ జరిగింది. ఇందులో భాగంగా ఐఐటి అచీవర్స్ కి మెడల్స్, క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. దీనికి మాకు సపోర్ట్ గా సహకరించినటువంటి పేరెంట్స్ కి ధన్యవాదాలు. మా కరెస్పాండెంట్ సార్ అలాగే శ్రీహర్ సార్. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణంరాజు, విట్రాస్ ఐఐటి ఇన్ఛార్జ్ శ్రీహరి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎండలకు తిరగకుండా ఇంటి వద్దనే లీప్ యాప్ ద్వారా విద్యాబోధన కొనసాగించాలని ఎంఈఓ నరేష్ కుమార్ తెలిపారు. మనుబోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గురువారం పాఠశాలకు చివరి పనిదినం అని, తిరిగి జూన్ 12న పాఠశాల పునఃప్రారంభమవుతాయన్నారు. ఈ ఏడాది
GLF ద్వారా విద్యార్థుల అవగాహన శక్తి బాగా పెరిగిందని, గణితంలోనూ సైన్స్లోనూ చదవడంలోనూ రాయడంలోనూ మెరుగుపడ్డారని ఆయన వివరించారు. మనుబోలు మండలం కమిషనర్ గారు ప్లస్ డిఓ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాటిలో భాగంగా ప్రధాన అంశం అన్ని పాఠశాలలు చివరి వర్కింగ్ డే, ఆ తర్వాత రోజు నుంచి అంటే 24 నుంచి నెక్స్ట్ జూన్ 12 వరకు హాలిడేస్ ఉన్నాయి. ఈ హాలిడేస్ లో ప్రస్తుతం విద్యార్థులు నేర్చుకున్నటువంటి అంశాలు మర్చిపోకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు లీప్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకునేసి వారు ఆ లీప్ యాప్ లో ఉన్నటువంటి విద్యా అంశానికి సంబంధించి వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ని విద్యార్థులకు గనక చూపించినట్లయితే విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఒక చిన్న వీడియో క్లిప్స్ లాగా చూసుకునేసి ఆ అంశాలని నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఈ విద్యా సంవత్సరంలో చేపట్టినటువంటి GFLN ద్వారా ఎంతో మార్పు రావడం జరిగింది విద్యార్థుల్లో. ముఖ్యంగా చదవడం, రాయడం, మ్యాథమెటికల్ బేసిక్స్ కొంచెం తక్కువగా ఉన్నటువంటి పిల్లల కోసరంగా ప్రత్యేకంగా మన కమిషనర్ గారు డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 100% సక్సెస్ రావడం జరిగింది. ఈ GFLNలో భాగంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం తదుపరి అకాడమిక్ ఇయర్లో కూడా మొదటి నుంచే ఇంప్లిమెంట్ చేయబడుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. సో ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది. తద్వారా విద్యార్థులు యొక్క బేసిక్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయి. దానితో పాటు తల్లిదండ్రులు చేసినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఈ హాలిడేస్లో విద్యార్థుల్ని ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయట తిరగనీయకుండా అమ్మా నాన్న సమక్షంలోనే మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours విద్యకి సంబంధించినటువంటి మన వీడియోస్ ఉన్నాయి. ముఖ్యంగా మన లీప్ యాప్లో అవి చూపించండి. చదివించడం, రాయించడం, అవి ప్రతిరోజు కనీసం ఒక పారాగ్రాఫ్ చదివించడం, రాయించడం, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, డివిజన్స్ అవి నేర్పించినట్లయితే మీరు ప్రత్యేకంగా కొత్తగా మీరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఆ లీప్ యాప్లోనే ఉన్నాయి. అవి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు. ఈ యొక్క అంశాన్ని తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకున్నట్లయితే రేపు భవిష్యత్తులో మీతో పాటు ఉపాధ్యాయులు కూడా అది సులభతరంగా ఉంటుంది. విద్యార్థి భవిష్యత్తు కూడా బాగుంటుంది. మరొక అంశం ఏంటంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయులు, టీచర్స్ ప్రతి ప్రాంతంలోనూ డ్రైవ్ చేయడం జరిగింది. అంటే తల్లిదండ్రులతో ప్లస్ ప్రజాప్రతినిధులతో పాటు అందరితో సంప్రదించి ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియంని ఇంప్రూవ్ చేయడానికి మన పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ ఎంతో పట్టుదలతో ఉన్నారు. సో ఈ అంశాన్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకునేసి భారతీయ విలువలను విద్యార్థులకు నేర్పించడంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎప్పుడు ముందుంటాయని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఏజెం శ్రీకాంత్ తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హ్యాపీ క్లబ్ ద్వారా తల్లిదండ్రులు ఆహ్వానించి వారి పిల్లలు నమస్కరించుకుని పాదాలు కడిగి పూజలు చేశారు. వారి ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్లు శ్రీహరి బాబు, హరిబ్రహ్మ యాదవ్, గాంధీ, ప్రైమరీ ఇన్ఛార్జి చందన, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జి కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య ముందు మేము ఇప్పుడు ఒక 2 గేమ్స్ కూర్చోబెట్టండి. రెడీ అందరూ ఒక అద్భుతం ఇది. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ప్రతి సంవత్సరం జరిగే విధంగా తల్లిదండ్రులకు పాద పూజ అనేది గత 10 ఏళ్ల క్రితం నుంచి ఈ సంస్థలో మనం కొనసాగిస్తున్నాం. గతంలో కేవలం శ్రీ చైతన్యకు పరిమితమైనటువంటి ఒక మహా అద్భుతమైన కార్యక్రమం నేడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా పాద పూజ అని చేస్తూ ఉన్నారు. సో చైతన్య ఇన్స్పిరేషన్గా ఉంటుందనే దాంట్లో ఇది ఒక మంచి కార్యక్రమం.
అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు. పిల్లలకి మన సాంప్రదాయాలు మన విలువలు తెలియజేస్తూ అలాగే పెద్దల్ని గౌరవించాలి, పెద్దల ఎడల భక్తి భావంతో ఉండాలి, వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటే మనం ఉన్నత స్థితికి చేస్తామనే ఒక మంచి ఆలోచనతో ఈ పాద పూజ అనేది మన భారతీయ సంస్కృతిది. పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మీద మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ సుఖాల గురించి మర్చిపోతారు. ప్రతినిత్యం తమ బిడ్డల కోసమే త్యాగం చేసి తండ్రి ఉదయం వెంటే ఎప్పుడూ మళ్ళీ రాత్రికి వచ్చి తన అన్ని సుఖాలు కోల్పోయినప్పటికీ తన బిడ్డ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు బిడ్డల్ని చాటినప్పుడు వాళ్ళు పెద్ద ఆ తల్లిదండ్రులతో బాంధవ్యం లేకపోతే చాలా విపరీతమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కాబట్టి ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం. సో అలాంటి సందర్భంలో పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ బాధ్యతను తెలియజేసే విధంగా, పెద్దల్ని గౌరవించే విధంగా తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా ఉపయోగపడతాయి. పిల్లల్లో ఆ రజో గుణం అనేది పోతుంది. పిల్లలు ఎప్పుడు కూడా మంచి సాత్వికంగా తయారైపోతారు. ఎక్కడ పెద్దవాళ్ళు కనిపించినా నమస్కారం చేయడం, తల్లిదండ్రులతో రోజు గుర్తుపెట్టుకుని వాళ్ళతో బాగా మాట్లాడడం, ఇలాంటి పేదలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలను స్ఫూర్తి సేవా సమితి ద్వారా నిర్విరామంగా నిర్వహించడం జరుగుతోందని ఆ సమితి అధ్యక్షుడు దామోదర్ రాజు తదితరులు పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాళవినగర్ సెంటర్లో స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు పాదరక్షలు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. 2వ పట్టణంలోని మాళవ్యనగర్ సెంటర్ లో బుధవారం స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఆ సమితి కోశాధికారి పురుషోత్తం రాజు తల్లిదండ్రులైన రామకృష్ణం రాజు, రుక్మిణమ్మల జ్ఞాపకార్థం వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పేదలకు పాదరక్షలు, చల్లదనం కోసం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు దామోదర్ రాజు తదితరులు మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున పేదలకు పాదరక్షలు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశామన్నారు. తమ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్విరామంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు వివరించారు. ఈరోజు స్ఫూర్తి సేవా సమితి వాళ్ళు వేసవికాల ఈ తీవ్రతను పురస్కరించుకొని వీళ్ళు నాకు తెలిసి 14 ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తున్నారు. నేను ఆల్మోస్ట్ 5 ఏళ్ల నుంచి దీంట్లో పాల్గొంటున్నాను. వీళ్ళు వేసవిలో వృద్ధులకి చెప్పులు అయితేమి, మజ్జిగ అయితేమి ఇస్తున్నారు. ఇదే కాకుండా వీళ్ళు ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్. పోతే మన దామోదర్ రాజు అయితేమి, మన బిఎస్ఆర్ బాల అయితేమి, మన మెయిన్గా ఏంటంటే ఈరోజు దాట మన పురుషోత్తం రాజు అతను మాకు సాయిబాబా మందిరాల్లో కూడా సేవ చేస్తుంటాడు. ఆ సేవను మర్చిపుచ్చుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం వృద్ధులకి చెప్పులైతే, మజ్జిగ అయితేనే అది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. నిజంగా వారి కుటుంబానికి ఆ దేవుడు ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వేసవికాలంలో పేదలకు చెప్పులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం మా ప్రభుత్వం నుంచి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఆయన రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. స్ఫూర్తి సేవా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేసవికాలంలో చెప్పులు పంపిణీ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇది సహకరిస్తున్న స్ఫూర్తి. అలాగే 2014 నుంచి ప్రతి సంవత్సరం వేసవికాలంలో చెప్పులు, మజ్జిగ పంపిణీ అనేటివి జరుగుతున్నాయి. దాని కంటిన్యూగా మా ట్రెజరర్ పురుషోత్తం రాజు ప్రతి సంవత్సరం ఆయన దాతృత్వంతో జరుగుతుంది. ఈరోజు కూడా ఒక 100 జతల చెప్పులు, 200 మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరిగింది మానవనగర్ సెంటర్లో. ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తామని కార్యక్రమాలు ప్రతి ఒక్క సంవత్సరం చేసుకుంటూ పోతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు చెప్పుల పంపిణీ అయిపోయినది, మజ్జిగ పంపిణీ ఇవి కూడా సంవత్సరం వేసవి కాలంలో దాహాన్ని తీర్చేదానికి, ఇలా ఎండల్ని మళ్ళీ పెట్టుకునేదానిగా మా యొక్క స్ఫూర్తి సేవా సమితి ఆ విధంగా ఆలోచించి సంవత్సరం ఇలాంటివిను మళ్ళీ కూడా చలికాలం వస్తే లేకైతే వసంత దుప్పట్ల కార్యక్రమాలు, ఇంకా మెడికల్ క్యాంప్స్, ఇంకా స్కూల్స్కి సంబంధించినటువంటి ఇలాంటి కార్యక్రమాలు స్కూల్స్లో కూడా విఎస్ఆర్ స్కూల్లో అయితే సంవత్సరం ఎన్నెన్నో ఏందని చెప్పానంటే ఇలాంటి
ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బాలకృష్ణంరాజు, ఆడిటర్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, మండల సురేష్, లక్ష్మీనారాయణ, ఎంవి నరసరాజు, సుధాకర్ రాజు, సురేందర్ రాజు, పురుషోత్తం రాజు, కేవి కృష్ణంరాజు, కోదండపాణి, నారాయణ రాజు, వెంకటరమణరాజు, సుబ్రహ్మణ్యం రాజు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు వైద్యం కోసం ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవని, నేడు 3 మండలాలకు చెందిన వారికి 22,80,000 చెక్కులు అందజేశామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. రాపూర్లోని తెలుగు గంగ అతిథి గృహంలో సీఎం సహాయ నిధి కింద లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. రాపూర్లోని తెలుగు గంగ అతిథి గృహంలో రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు 22,80,000 సంబంధించిన చెక్కులను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. స్థానిక నాయకులతో ఆయన పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా పెండింగ్ లో రాపూరు చెరువు లిస్ట్ ఇరిగేషన్ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. గత వైకాపా హయాంలో పేదలకు వైద్యం కోసం ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్లీ పెట్టుబడులు ఆహ్వానిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆయన వివరించారు. పాలకుల వల్ల రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా తీసుకెళ్తున్నాడు. అభివృద్ధిలో అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులున్నా కానీ ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకని గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే చెరువులు అన్నీ కూడా రిపేర్ చేశాం కాబట్టి అన్ని చెరువుల్లో ఈరోజు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రైతులు కూడా సంతోషంగా 2 పంటలు పెట్టుకునే విధంగా ఈరోజు సంతోషంగా ఉన్నారు. అందులో భాగంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి గత ప్రభుత్వంలో ఎవరికి రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ఈ 3 మండలాలకి సైదాపురం, రాపూరు, కలవాయి 3 మండలాలకి 24 మంది 22,80,000 ఈరోజు ఇవ్వడం జరిగింది. 2 రోజుల క్రితం వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి రోడ్లు కూడా ఇచ్చాం. టోటల్గా 51,80,000 ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా 200 ఫైళ్ళు మన సీఎం రిలీఫ్ ఫండ్కి రెడీగా ఉన్నాయి, పెట్టున్నాం. అవి కూడా అంచెలంచెలుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి నెల 50 ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా తెచ్చిస్తున్నాం. ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్లో చూపించుకుంటారో వాళ్ళందరూ కూడా తెచ్చి అంచెలంచెలుగా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎవరు ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా రాపూర్ చెరువుకి ఇన్ని సంవత్సరాలుగా ఎవరు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏం పెట్టిన దాఖలాలు కూడా లేవు. దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టున్నాం. అది కూడా త్వరలోనే శాంక్షన్ అయ్యి రాపూర్ చెరువును కూడా ఫుల్ చేసి తద్వారా ఏ చెరువులు పోతాయో వాటన్నింటికి కూడా నిలుస్తున్నాం. అదేవిధంగా ఆల్తూర్పాటు రిజర్వాయర్ 670 కోట్లతో శాంక్షన్ అయింది, జీవో ఇచ్చారు. త్వరలోనే టెండర్ పిలిచి పనులు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం నాయుడు, దందోలు వెంకటేశ్వర్లరెడ్డి, ప్రసాద్ నాయుడు, కోటా నాయుడు, ముక్తా, పచ్చిగల రత్నయ్య, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ PRC వెంటనే ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. మదనపల్లిలో బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం చింతామోహన్ మాట్లాడుతూ నెలలోపు 30,000 కోట్ల బకాయిలు చెల్లించాలన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి PRC వేయాల్సి ఉండగా 8 ఏళ్లుగా పెండింగ్ లో ఉందని, దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు తీరని నష్టం జరిగిందని ఆయన వివరించారు. నడిబొడ్డులో రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతాం. ఈరోజు ముఖ్యంగా 3 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతుంది. మదనపల్లి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు దాదాపుగా 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. వీళ్లకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 30,000 కోట్ల రూపాయలు బకాయిలు దాదాపుగా 8 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది ఇవ్వకుండా. పే రివిజన్ కమిషన్ అనేది బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1958లో మొదలుపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి 5 సంవత్సరాలకి ఒక్కసారి పే రివిజన్ కమిషన్ అపాయింట్ చేయాలి. గత 8 సంవత్సరాలుగా పే రివిజన్ కమిషన్ లేకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. వెంటనే పే రివిజన్ కమిషన్ను వెంటనే చంద్రబాబు నాయుడు రాబోయే 1 నెలలో ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 30,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు రాజధాని పైన చంద్రబాబు నాయుడు. 6 మంత్రులను పంపించాడు సింగపూర్కి వినోదయాత్ర. రాపూర్లోని జెమ్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు, అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బులుగాకుల మునీందర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ నుండి ఏప్రిల్ వరకు పాఠశాలలో జరిగిన విద్యా, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులను ప్రతిభ గుర్తించి వారిని ప్రోత్సహించడమే ఈ జెమ్స్ మహోత్సవం ముఖ్య ఉద్దేశమని వివరించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కేత అమర్నాథ్ రెడ్డి, కేత జనార్దన్ రెడ్డి, పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ అవ్వడానికి ఇదే సార్ మా ధన్యవాదాలు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం కాబట్టి రాపూర్లోని మన జెమ్స్ స్కూల్లో అత్యంత వైభవంగా యాన్యువల్ డే అవార్డ్ ఫంక్షన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జూన్ నుండి ఏప్రిల్ వరకు స్కూల్లో జరిగిన అన్ని రకాల యాక్టివిటీస్ అంటే ఎడ్యుకేషన్, కో-కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ మీట్, అలాగే ఒలింపియాడ్ ప్రోగ్రాము, వీటన్నిటిలో కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ అందరినీ కూడా ఈరోజు మనం ఫెలిసిటేట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యూకేజీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని క్లాస్ 1కి వచ్చే యూకేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా 5th కంప్లీట్ చేసుకొని 6th క్లాస్కి వచ్చే స్టూడెంట్స్కి కూడా గ్రాడ్యుయేషన్ డే కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏమేమి యాక్టివిటీస్ చేశారో వాటన్నిటికీ ఫలితంగా పిల్లలు సాధించిన అవార్డ్స్ కావచ్చు, వాళ్ళు ప్రతిభ కనపరిచిన ఇంకా ఏవైనా కూడా అవన్నిటినీ మహోత్సవ కార్యక్రమంలో ఇంక్లూడ్ చేసి దానికి ఒక రోజు కేటాయించి ఆ రోజు జెమ్స్ మహోత్సవం జరుపుతున్నారు కరెస్పాండెంట్ గారు. సార్, మెయిన్గా మీరు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు పిల్లల అందరి తరపున, వారి తల్లిదండ్రుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే పిల్లల్లో ప్రతిభ వారు కనపరిచినప్పుడు వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళకి అవార్డ్స్ ప్రదానం చేసి వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచడానికి ఒక అడుగు. అంధత్వ నిర్మూలనే ధ్యేయంగా ఎంవీ రావు ఫౌండేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ మొప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు. చిట్టమూరు మండలం గుణపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గత 2 రోజుల క్రితం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వారిలో దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అదే చెప్పినాడు నాకు కూడా. బయట కొమ్ముతో వాడు తీసుకోబాబు, ఈ గుడితో
గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,610 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,16,880 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,52,200 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 264 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు లక్ష్యంతో చదువులు కొనసాగించాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నిర్వహించిన ఐఐటి అచీవర్స్ సెరమనీ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదుతో పాటు పథకాలు అందజేసి సత్కరించిన పాఠశాల ప్రతినిధులు. భారతీయ విలువలు విద్యార్థులకు నేర్పించేందుకు పాద పూజ. గూడూరులోని శ్రీ చైతన్య పాఠశాలలో తల్లిదండ్రులకు పాద పూజ చేసి ఆశీర్వచనాలు తీసుకున్న విద్యార్థులు అనంతరం మాట్లాడిన ప్రిన్సిపాల్ ఏజెంలో. వైకాపా హయాంలో పేదల వైద్యం కోసం ₹1 కూడా వెచ్చించలేదు. రాపూర్లోని తెలుగు గంగ అతిథి గృహంలో సైదాపురం, రాపూర్, కలవాయి మండలాలకు చెందిన బాధితులకు సీఎం సహాయ నిధి కింద చెక్కులు అందజేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఇంటి వద్దనే లీప్ యాప్ ద్వారా విద్యా బోధన. మనుబోలులోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఎంఈఓ నరేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.